హాయ్ హలో నమస్తే, నేను మీ ఉదయని. మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా. నేను మరొక్కసారి మీతోటి సలార్ మీద ఒక చిన్న చిట్చా చేయడానికి వచ్చేసాను. మ్యాటర్ ఏంటి అంటే, ప్రస్తుతం సలార్ హవా కావచ్చు, సలార్ మేనే కావచ్చు, సలార్ ఫీవర్ కొనసాగుతుంది. ఎంతలా అంటే, సలార్ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు మనకి షారుఖ్ ఖాన్ మూవీ డమ్కి కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు సలార్కి థియేటర్స్ ఇవ్వకుండా డమ్కి తోటి మొత్తం నింపేశారు. అటువంటిది కాస్త డమ్కి కాస్త కిందకి తగ్గడంతో, అంటే సినిమా బాగాలేదని టాక్ రాగానే ఫైనల్గా సలార్ తోటి ఎవరైతే ఎక్కువ థియేటర్లు ఇవ్వకుండా చేద్దామని కుట్ర పనిన ఆ థియేటర్లు కూడా ఫైనల్గా సలార్ సినిమాతో నిండిపోయాయి. సో బాలీవుడ్లో కూడా షారుఖ్ ఖాన్ మీద డామినేట్ చేసాడు అనుకోవాలి మన ప్రభాస్. సో ఇదంతా ఫైన్, చాలా చక్కగా చాలా బాగుంది. కానీ అంటే ఒక పక్క సలార్ ఫీవర్ కొనసాగుతూ ఉంటే, కొత్తగా సలార్కే ఫీవర్ పట్టుకుంది. ఆ ఫీవర్ ఏంట్రా అంటే అదే ఉగ్రం ఫీవర్. నిజంగా ఒక షాకింగ్ ఎలిమెంట్ నేను చూడడం జరిగింది. షాకింగ్ న్యూస్ నాకు ఈరోజు అందింది. అదేంట్రా అంటే, మనకి అంటే నిన్నటి నుంచి కన్నడ ప్రేక్షకులు అందరూ అంటే ఉగ్రం ఫ్యాన్స్ అనుకోండి, కన్నడ ప్రేక్షకులు అనుకోండి, వాళ్ళందరూ ఏంటంటే కొత్తగా మన ఏదైతే ఈ సలార్ మూవీ ఉందో ఆ సలార్ మూవీ మీద ఉగ్రం సినిమాని ట్యాగ్ చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏంట్రా మ్యాటర్ అని చూస్తే, సో ఉగ్రం సినిమా ఏదైతే ఉందో ఆ ఉగ్రం సినిమాలోని మెయిన్ ప్లాట్ని, మెయిన్ సన్నివేశాలని, మెయిన్ థీమ్ని సలార్ సినిమాలో కాపీ పేస్ట్ చేయడం జరిగింది. నిజంగా నిన్న ఉగ్రం సినిమా చూశాక నేను నిజంగా షాక్ అయ్యాను. చాలామంది చూడలేదు ఉగ్రం ఇంకా, కానీ ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎప్పుడైతే ఈ ట్రోలింగ్ అనేది స్టార్ట్ అయిందో, ఇప్పుడు చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా ఉగ్రం చూస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఆయన ముందే చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో, నేను సలార్ మూవీ ఎలా ఉండబోతుంది, ఏదో రూమర్స్ వస్తుంది ఇది ఉగ్రంకి రీమేక్ అని అంటున్నారు అనగా, లేదు ఉగ్రంకి రీమేక్ ఏం కాదు, ఉగ్రం యొక్క నేను కొన్ని ఆ థీమ్ని కొంత ఉగ్రం ఛాయల్ని కాస్త, అలాగే కేజీఎఫ్ లాంటి దాంతో ఆ ఎలివేషన్స్ అలా మిక్స్ చేసి నేను సలార్ తీస్తున్నానని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే సలార్ చూసిన వాళ్ళు తిరిగి ఉగ్రం చూస్తే అందరూ ప్రేక్షకులు, ప్రభాస్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు షాక్ అవ్వడం ఏంద్రా అంటే, అలా కాస్త మిక్స్ చేసి దాన్ని ఇన్స్పిరేషన్గా తీయడం కాదు, కంప్లీట్గా ఉగ్రం సినిమాలోని మెయిన్ ప్లాట్ని కావచ్చు, ఉగ్రం సినిమాలో ఏదైతే హైలైట్ అయిందో, ఏదైతే ఆ హీరోకి పేరు తెచ్చిందో, ఏదైతే ఆ సినిమాలోని మనకు పండిందో అదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సలార్లో పెట్టి అంటే కాపీ పేస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక షాకింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద దర్శకుడు ప్రశాంత్ నీల్ అంటే ఒక కేజీఎఫ్ తోటి ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు. సో అప్పటి వరకు కేజీఎఫ్ వరకు కూడా ప్రశాంత్ నీల్ ఎవరికి తెలియదు, అంటే కన్నడలో తెలుసు కానీ తెలుగు వాళ్ళకి అంతగా తెలియదు. సో కేజీఎఫ్ తర్వాత ఈయన గత సినిమా ఏంటి అని ఒక్కసారి చూసుకొని ఉగ్రం సినిమా బాగా చేసాడు అన్న తర్వాత కొంతమంది ఉగ్రం సినిమా కూడా చూడడం జరిగింది. సో బాగా తీసాడని పేరు అయితే వచ్చింది. కానీ అటువంటి దర్శకుడు, అంత స్కిల్ ఉన్న దర్శకుడు, ఒక పాన్ ఇండియా స్టార్ లైక్ ప్రభాస్, అంటే ప్రభాస్ మనకి బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయన పాన్ ఇండియా స్టార్, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. అలాంటి ప్రభాస్ని పెట్టి కొత్తగా ఆలోచించవచ్చు, కొత్త ప్లాట్ తీసుకోవచ్చు, కొత్త ఎలివేషన్ తీసుకోవచ్చు. సేమ్ ఆయన స్థాయికి, అంటే అంతటి పెద్ద డైరెక్టర్ స్థాయికి ఇంత పెద్ద స్టార్ హీరోతోటి ఆయన గతంలో తీసిన ఒక సినిమాలోని సన్నివేశాలను తీసుకుని సేమ్ డూప్లికేట్ చేసి సలార్ తీయాల్సిన అవసరం అయితే ఉండదు, కొత్తగా ఆలోచించు. కానీ ఇక్కడ ఎందుకు ప్రభాస్ టీం కూడా దీనికి ఎందుకు ఒప్పుకున్నారు, లేదా వీళ్ళు తెలియకుండా చేశారా అనేది నిజంగా అర్థం కాని విషయం. తెలిస్తే ఇంత సింపుల్, ఇంత ఈజీగా ఒక సీన్ని మళ్ళీ ఏదైతే గతంలో ఉన్న ఒక మెయిన్ ఫైట్ని కావచ్చు, ప్లాట్ని కావచ్చు తీసుకొని ఇంత పెద్ద స్టార్ తోటి మళ్ళీ ఇంత పెద్ద సినిమా చేయడం అనేది వాళ్ళు ఎలా ఒప్పుకున్నారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం, చాలా దారుణమైన విషయం ఏంటంటే మనకి సలార్లో ఏదైతే సలార్లో మనకి మిక్స్డ్ టాక్ వచ్చేసింది. మిక్స్డ్ టాక్ అది కొంతమంది బాగుందంటారు, ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది బాగుందంటున్నారు, క్రిటిక్స్ కావచ్చు కాస్త ఇది కావచ్చు, కొంతమంది అయితే సినిమాలు ఏమి లేదు, ఎలివేషన్ తప్ప ఏమి లేదు, కథనం లేదని చాలామంది అయితే మనకి ఒపీనియన్ చెప్పడం జరిగింది. సో మనం కూడా దీని మీద చాలా సీరియస్గా మన ఒపీనియన్ మనం చెప్పాం. అయితే ఏదైతే మనం సలార్ మూవీలో బాగుంది అని అనుకున్నామో, సో ఇంటర్వెల్ ఫైట్, సో ఆ ఇంటర్వెల్ ఫైట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఉగ్రంలో ఫైట్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. సో ఉగ్రం చూడకముందు మనకి ఈ సలార్లో అబ్బా చాలా బాగుంది, చాలా ఎలివేషన్ ఇచ్చాడు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఉగ్రం చూశాక అసలు ఎంత ఘోరంగా యాజ్ ఇట్ ఈజ్ అలా ఉగ్రంలోని ఫైట్ని తీసుకు ఇక్కడ పెట్టడం అనేది నిజంగా అత్యంత బాధాకరమైన విషయం. ఒక పెద్ద స్టార్ తోటి, అండ్ అలాగే
మదర్ సెంటిమెంట్ ఏదైతే బాగుందని మనం అనుకుంటున్నామో ఏది మనకి ఈ సలార్లో అంటే మనకి ప్రభాస్ని మనకి తనకి రేజ్ అయినప్పుడల్లా తన కోపం వచ్చినప్పుడల్లా మదర్ తనని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇదే సీక్వెన్స్ మనకు ఉగ్రంలో ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ కావచ్చు, సో మదర్ సన్కి మధ్య రిలేషన్ కావచ్చు, అండ్ అలాగే ఇంటర్వెల్ బ్యాంక్ కావచ్చు, ఇదంతా కూడా మనకి అక్కడి నుంచి కాపీ పేస్ట్ చేశారు. ఇంకా గొప్ప విషయం, ఇంకా ఘోరమైన విషయం ఏంట్రా అంటే సలార్లో ఏదైతే మనకి ఇంట్రడక్షన్ ఉంటుందో మనకి అంటే ఫారెన్ నుంచి ఏదైతే శృతి హాసన్ రావడం జరుగుతుంది, ఫారెన్ నుంచి ఇండియాకి రావడం జరుగుతుంది. సో తను ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఒక టీమే ఒక గ్యాంగ్ వెయిట్ చేస్తూ రకరకాలుగా వాళ్ళు పాస్పోర్ట్లు అన్నీ వాళ్ళ దగ్గర పెట్టేసుకొని ఆ తర్వాత అంత ఎయిర్పోర్ట్ని మానిటరింగ్ చేసుకుంటూ సో కంప్లీట్గా టెక్నాలజీని యూజ్ చేసుకొని అంటే తన పాస్పోర్ట్ ఏ దేశం నుంచి ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుందంతా ఒక కన్నేసి తర్వాత ఇండియాకి వస్తుందని తెలియగానే వీళ్ళ గ్యాంగ్కి శృతి హాసన్ వస్తుందని ఏదైతే చెప్తారో సేమ్ ఇదే సీన్ మనకు ఉగ్రంలో సీన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మక్కి మనకి ఏదైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. కానీ మక్కి దీని బదులు మనకి యాజ్ ఇట్ రీమేక్ అని చెప్పొచ్చుగా, ఒక రీమేక్ అని చెప్పొచ్చుగా. రీమేక్ ఒక పెద్ద సినిమా పెద్ద హీరోది రీమేక్ చేస్తే ఒక గౌరవం ఉంటుంది. కానీ అతను ఆఫ్ కోర్స్ ప్రభాస్ లాంటి స్టార్ ఏం కాదు, అతను ఒక నార్మల్ హీరో నార్మల్ కథను తీసుకొచ్చి రీమేక్ అన్నా కూడా మనం ఆలోచించాలి. ఎందుకు ఇంత పెద్ద స్టార్ అంటే రీమేక్ చేసే స్థాయిలో ప్రభాస్ గారు లేరు ఇప్పుడు, ఆయన పాన్ ఇండియా స్టార్. అటువంటిది అలాంటిది రీమేక్ అని కాదు, ఏమీ కాదు, ఒక కొత్త కథను తీసుకున్నారు. ఆ కొత్త కథలో పాత ఫైట్ పాత సీక్వెన్స్ యాజ్ పెట్టేసి చేయడం అనేది అత్యంత బాధాకరం, అత్యంత ఘోరమైన విషయం. మరి దీన్ని ఏ విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. సో మనకి అది ఇంట్రో కావచ్చు, మదర్ సెంటిమెంట్ కావచ్చు, ఫైట్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకు ఒక రకంగా చెప్పాలంటే ఉగ్రం సినిమా అంతా సలార్ ఫస్ట్ పార్ట్ అనుకోవాలి. ఇంత ఘోరంగా అనేది కాపీ పేస్ట్ చేస్తారనేది అయితే చాలా బాధాకరమైన విషయం. నిజంగా అంటే ఎందుకు అంత బాధాకరం అంత గౌరవం నేను అంటున్నానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. లైక్ మనం ప్రభాస్ మూవీ తీసుకుందాం, ఛత్రపతి మూవీ తీసుకుందాం. సో ఛత్రపతి మూవీలో మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో అంటే మనకి మీకు అంతా తెలుసు, ఒక పిల్లవాడిని ఆ విలన్ కొట్టి అక్కడ పడేసి ఒక గీత గీసేసి ఈ గీత దాటి ఎవడొచ్చి అమ్మాయిని కుర్రాన్ని కాపాడతాడరా రండిరా అనేసి అక్కడే ఒక వ్యాన్లో కూర్చొని ఉంటారు. సో ప్రభాస్ ఫ్రెండ్స్ అంతా అక్కడికి వస్తారు. ప్రభాస్ తల్లి దగ్గర నుంచి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ గీత దాటడానికి భయపడి అక్కడే ఉండి, ఎందుకంటే గీత దాటితే అటు చంపేస్తాడు, అందరికీ తెలుసు. ఒకడు మూర్ఖుడు భయంకరమైన రౌడీ వాడు, వాళ్ళని అలా ట్రీట్ చేస్తూ ఉంటాడు. అలాంటిది అప్పటి వరకు ప్రభాస్ ఒక సామాన్యులాగా ఉంటాడు, ఫ్రెండ్స్ తోటి చాలా కూల్గా ఉంటాడు, ఎటువంటి గొడవలకు వెళ్ళాడు. సో అట్లా ఉంటాడు. అలాంటి ప్రభాస్ ఒక్కసారిగా ఆ విషయం తెలుసుకొని అక్కడికి వచ్చాక గీత దాటే సీన్ ఏదైతే ఉందో అద్భుతమైన సన్నివేశం అది. ఆ గీత దాటేటప్పుడున్న ఎలివేషన్ ఉంటుంది ప్రభాస్కి, భయంకర ఎలివేషను. ఫ్రెండ్ ఆపి తిడితే ఒక్కసారిగా చాలు అనే ఒక డైలాగ్ తోటి ప్రభాస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు, సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ సీన్ తర్వాత ఆ విలన్ని ఓడించి విలన్ని చంపేసి ఆ కుర్రాన్ని కాపాడతాడు. ఆ తర్వాత మెయిన్ విలన్ దండయాత్ర చేస్తే అందరిని నరికేసి ఇంకొక మెయిన్ విలన్ తీసుకెళ్ళి కోట శ్రీనివాస్ దగ్గర పడేసి డైలాగ్ చెప్తాడు. అక్కడితో మనకి అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుందంటే అక్కడతోటి ప్రభాస్ డాన్గా అవతరిస్తాడు, వాళ్ళందరికీ కొత్త డాన్ అవతారం ఎత్తుతాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే అది. ఆ బ్యాంగ్ తోటి ఆ సీన్ తోటి ప్రభాస్ ఆ మూవీ కావచ్చు, ప్రభాస్ కావచ్చు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇదే సన్నివేశం ఈ సినిమాలోని ఈ సీన్ తీసుకొని రాజమౌళి ఆ తర్వాత హిందీలో వీళ్ళు ఒక సినిమా తీస్తున్నారు అనుకుందాం, హిందీలో ఒక సినిమా తీస్తూ షారుఖ్ ఖాన్తో మూవీ అనుకుందాం, లేదు అలాగే తమిళ్ కన్నడ అంటే కోలీవుడ్లో మన విజయ్ తోటి ఎవరైనా కూడా విజయ్ తోటి ఒక మూవీ చేస్తూ కొత్త మూవీ వేరే మూవీ ఒకటి చేస్తూ ఈ ఛత్రపతిలోని ఒక మెయిన్స్ ఏదైతే ఉందో మన ప్రభాస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన సన్నివేశం కావచ్చు, ఆ ఛత్రపతి మూవీ బ్లాక్ బస్టర్ అవడానికి కారణం ఆ సన్నివేశాన్ని తీసుకెళ్ళి మళ్ళీ డూప్లికేట్ చేసి విజయ్తో కానీ అటు షారుఖ్ ఖాన్తో తీస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. ఆల్రెడీ హిట్ అయిన ఒక ఫైట్ని తీసుకెళ్ళి చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఎవ్వరు ఒప్పుకోరు. ఎంత వినడానికే అంత ఆక్వర్డ్గా ఉంది. ఇలా నేను చెప్పడం ఒక సూపర్ హిట్ సినిమాలో సన్నివేశాన్ని తీసుకెళ్ళి ఇంకొక సినిమాలో యాజ్ ఇట్ ఈజ్ మక్కి దించడం అనేది అసలు ఎక్కడా చేయలేరు. అది అటువంటి గొప్ప పని మన ప్రశాంత్ నీలు దట్టు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో చేయడం జరిగింది ఈ సినిమాలో. ఒప్పుకుంటారా? అటు విజయ్ ఒప్పుకుంటాడా?
నిజంగా విజయ్ ఒప్పుకున్నా, షారుఖ్ ఖాన్ ఒప్పుకుంటే ఆ ప్రివిలేజ్ మన రాజమౌళికి, ప్రభాస్కి వెళ్ళిపోతుంది. పరువంతా వాళ్ళిద్దరికి పోతుంది. ఇక్కడ అదే జరిగింది. ఈరోజు ఉగ్రం సినిమాకి ప్రివిలేజ్ వెళ్ళిపోయింది, ఆ హీరోకి క్రెడిట్ దక్కేసింది. అలా చూసుకోవాలి. అంటే ఆ హీరో చేసిన ఫైట్ ఈరోజు మన ప్రభాస్ చేయడం జరిగింది ఇక్కడ. ఇది నేను బాధాకరమైనది. అంటే ఇంత పెద్ద దర్శకుడు కొత్తగా ఎలివేషన్ రాసుకోలేడా? కొత్త సీన్ రాయలేడా? కొత్తగా ఆలోచించలేడా? అంత ఈజీగా అక్కడ హిట్ అయింది కాబట్టి ఆ ఫైట్ని ఎలా పెట్టగలిగారు? అక్కడ హిట్ అయిన ఒక సీక్వెన్స్ ఉంది, మదర్ సన్ సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ యాస్టీ దీంట్లో ఎలా పెట్టారు? ఇది ఒకప్పుడు అంటే మనకి హాలీవుడ్లోని కొన్ని సినిమాలు లేపేసి సినిమాలు చేయడం, పెద్ద పెద్ద దర్శకులతో సహా, రామ్ గోపాల్ వర్మతో సహా చాలామంది కూడా హాలీవుడ్ మూవీస్ కావచ్చు, కొరియన్ మూవీస్ కావచ్చు, జపనీస్ మూవీస్ కావచ్చు, ఇలా కొన్ని మూవీస్లో సూపర్ హిట్ ఫార్ములా ఉన్న సినిమాలు, సూపర్ హిట్ సినిమాలు తీసుకొచ్చి మన తెలుగు వాళ్ళకి అందించి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం జరిగింది. అంటే అప్పుడు మనకి ఇది అప్పట్లో అంటే మనకు ఎవరికి తెలియదు, మనకంత సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు, నెట్ అంత వినియోగం లేదు మనకు. అప్పుడు మనం హాలీవుడ్ మూవీస్, ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల సినిమాలు చూసే అంత యాక్సెస్ మనకు అప్పుడు లేదు, మనకు తెలియదు. కానీ ఈరోజు హాలీవుడ్ మూవీ కాదు, ఈరోజు కొరియన్ కావచ్చు, జపనీస్ కావచ్చు, చైనా కావచ్చు, ఇంకా మీరు మారుమూల ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ మూవీ తీసుకొని ఆ స్టోరీ చేసినా, మీరు యాజ్ రీమేక్ కాదు, ఆ లైన్ తీసుకొని ఈరోజు చేసినా కూడా ఈరోజు ఆడియన్స్, ప్రేక్షకులు ఒక చిటికేస్తే చెప్పేయగలరు ఇది ఏ మూవీ నుంచి తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ దేశం మూవీ ఇది, ఏ ప్రాంతం మూవీ, ఏ కల్చర్ సంబంధించిన మూవీ అనేది ఒక చిటికలో చెప్పేయగలరు. ఇంత అడ్వాన్స్గా మనం ఉన్నాం, మన సినిమా అంత అడ్వాన్స్గా ముందుకు వెళ్ళిపోయింది. ఇలాంటి టైంలో ప్రభాస్తో సినిమా చేస్తూ నీ గత సినిమాలోనే ఒక ఫైట్ని తీసుకుని, గత సినిమాలో ఒక ప్లాట్ని తీసుకొని వచ్చి ఇంకో సినిమా దీని అంతటి బదులు నేను ఉగ్రంకి రీమేక్ చేస్తానని చెప్పేస్తే పోయేది కదా. మేమంత పెట్టేసుకుని ప్రేక్షకులంతా సలార్ మీద ఎలాంటి ఇది ఉన్నింది. బుక్ మై షో క్రాష్ అయిపోయింది, యాపే క్రాష్ అయిపోయింది, టికెట్సే దొరకలా. ఒక్కొక్కటి 2000 పెట్టి 2000 పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్ళిన సందర్భం మనం చూసాం. అది చాలామంది ఇప్పుడు నిజంగా షాకే, చాలామంది బాధపడుతున్నారు, ఏంటి ఇలా జరిగింది ఏంటని. ఓకే, ఇక అది పక్కన పెట్టేస్తే ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే మరొకసారి సినిమా మిక్స్డ్ టాక్ ఎందుకు వచ్చింది? చాలామంది ఇప్పుడు ఒక వర్గం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బాగాలేదని వర్గం చెప్పేస్తారు బాగాలేదని. ఎందుకంటే కథనం ఎలివేషన్ తప్ప కథనం ఏవి లేవు, సినిమాలో చాలా క్లారిటీ కావాలి, చాలా అసంపూర్ణంగా ఉంది అన్నీ అన్న వాళ్ళకి అవతల వర్గం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇంట్రో మాత్రమే, 2వ పార్ట్ తర్వాత ఉంది, అప్పుడు మీకు ఆన్సర్స్ అన్నీ దొరుకుతాయి అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? 2 పార్ట్స్ ఉన్నాయని చెప్పేసి మొదటి పార్ట్ అంతా ప్రశ్నలు వేసుకుంటూ చిక్కుముళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతారా? 1 కాదు 2 కాదు, లేదు అక్కడ ఎవరికి బోరు కట్ల, అక్కడ కాదు ఈ సినిమా బాగాలేదని పేరు వచ్చింది. ఎందుకంటే నేను మీకు చెప్తాను, ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ సినిమాలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మనకి. ఫస్ట్ సినిమాలో ఇంట్రడక్షన్లోనే శృతి హాసన్ వాళ్ళ ఫాదర్ భయపడుతూ ఉంటాడు. ఆమె ఇండియా రావడానికి తను ఒప్పుకోడు, ఫాదర్ తెలియకుండా తను ఇండియాకి వచ్చేస్తుంది, వాళ్ళ అమ్మ అస్థికలు గంగలో కలపడానికి చెప్పకుండా వస్తుంది. తనకు థ్రెట్ ఉందని తెలిసినా కూడా. సో ఎందుకు థ్రెట్ ఉంది, ఏంటి శృతి హాసన్ ఫాదర్కి ఈ గ్యాంగ్తో ఏంటి సమస్య అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఇది మరి సెకండ్ పార్ట్లో చెప్పాలి. నేను ఇప్పుడే గుర్తు చేస్తాను, ఎందుకంటే తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు. సెకండ్ పార్ట్లో ఎన్ని కూడా వస్తలేదు నాకు తెలియదు, అందుకే చెప్తున్నాను, మనం ముందే వేసుకుందాము. సో శృతి హాసన్ వాళ్ళ ఫాదర్కి ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉండే కాంట్రవర్సీ ఏంటి అనే దానికి మనకు ఆన్సర్ కావాలి సెకండ్ పార్ట్లో. ఆ తర్వాత ప్రభాస్ని మదర్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కోపం వచ్చిన ప్రతిసారి ప్రభాస్ చెయ్యి రేజ్ అవుతున్న ప్రతిసారి మదర్ ఒక చిన్న అరవడంగానే ప్రభాస్ కూల్ అయిపోతుంటాడు. ఆ తర్వాత ప్రభాస్ మనకు కొన్ని సన్నివేశాలు అర్థమవుతాయి. తల్లికి ఇచ్చిన మాట కోసం తల్లి ప్రామిస్ ఒట్టేయించుకుంటుంది, నువ్వు ఎవరి మీద చెయ్యెత్తకూడదు అని. సో ప్రభాస్ ఎందుకు చెయ్యెత్తలేదు అనే దానికి ఏమైంది అక్కడ అనేది మనకు ఆన్సర్ కావాలి. ఆ తర్వాత ఈ సినిమాలో ప్రభాస్ చిన్నపిల్లలు ఒక కేక్ కట్ చేయమని చెప్పేసి, బర్త్డే కేక్ కట్ చేయమని కేక్ తీసుకొస్తే ప్రభాస్ ఒక ప్లాస్టిక్ కత్తి తీసుకొని కేక్ కట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళ అమ్మగారు ప్రభాస్ చేతిలో ఉన్న ఒక ప్లాస్టిక్ కత్తిని చూసే షవరింగ్ అయిపోయి, భయపడిపోయి, టెన్షన్ పడిపోయి పెద్దగా కేకలేస్తే ప్రభాస్ ఆ కత్తిని వదిలేస్తాడు. అంటే తన చేతిలో ఉన్న ఒక ప్లాస్టిక్ కత్తిని చూసే తల్లి తట్టుకోలేకపోయిందంటే, ఫ్లాష్ బ్యాక్లో ప్రభాస్ ఒక మామూలు ఇంత పొడుగు కత్తి తీసుకొని నాకు తెలిసి 500-600 మంది కస నరికేస్తుంటాడు. సో అక్కడ ఏమైందో తెలియదు, ఎందుకు ఏం జరిగిందో తెలియదు, దానికి తల్లి భయపడి ఒట్టేయించుకొని తీసుకొచ్చి వేరే ఊళ్ళో ఉంటున్నారు వీళ్ళు. సో దీనికి ఒకటి ఆన్సర్ కావాలి.
అండ్ అంతేకాకుండా మనకి అక్కడ మనకి ఏదైతే ఫ్లాష్ బ్యాక్లో కాన్సార్ అనే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించడం జరిగింది ఈ సినిమాలో. ఆ కాన్సార్ అనే ఫ్లాష్ బ్యాక్లో మనకి 5-6 తెగలు ఉంటాయి అండ్ 5 ట్రైబ్స్ ఉంటారు. ఆ ట్రైబ్స్ మధ్య ఆధిపత్యం కోసం ఫైట్ జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా ఎవరు ఆ కుర్చీ కోసం అని కొట్టుకునే ఇదిలోని ప్రభాస్ ఫ్రెండ్ అయిన అతను పృథ్వీరాజ్ మన ట్రైలర్ చూపించినట్టు హీరో అంటాడు, నీకు ఎప్పుడు అవసరమైన అంటే నీకు ఎరగా అన్న మారుతాను, సొరచేపల అయినా మారుతాను డైలాగ్ వేస్తాడు. అంటే నీకోసం ప్రాణాయాన్ని ఇస్తాను లేదా ప్రాణం తీస్తాననే ఉద్దేశంతో మనో డైలాగ్ చెప్పి వెళ్ళిపోతాడు. అదేవిధంగా పృథ్వీరాజ్కి సమస్య వచ్చినప్పుడు హీరోని తీసుకెళ్తాడు. ఇంతవరకు తెలుసు మనకు. అక్కడ తీసుకెళ్ళాక అక్కడ వెళ్ళిన ప్రతిసారి ఏంటంటే అక్కడ పృథ్వీరాజ్ మన వాడిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. పక్కన పృథ్వీరాజ్ తమ్ముడు ఉంటాడు, చాలామంది ఉంటారు. వాళ్ళైతే వీడిని ఒక్కనేందుకు తీసుకొచ్చే, వీడు ఒక్కడు ఏం చేయగలడు, ఇంతమంది ఉంటే ఒక్కొక్కరు మిగతా ట్రైబ్స్ అందరూ ఒకరు రష్యన్ సైన్యాన్ని, ఒకరు సెర్బియన్ సైన్యాన్ని, ఒకరు ఇంకొక సైన్యాన్ని ఇట్లా తెచ్చుకొని ఉంటారు. ఒక్కొక్కరు వాళ్ళకి సైన్యాన్ని సమకూర్చుకొని ఉంటారు ఫైట్ చేయడానికి. అలాంటి ఇంతమంది సైన్యం వస్తే నువ్వు సింగిల్ పర్సన్ని తెచ్చుకున్నవి ఏంటని పృథ్వీరాజ్ తమ్ముడు అడుగుతాడు. ఇక్కడ నాకు అర్థం కానిది అంటే పృథ్వీరాజు ఫ్రెండ్ ఉన్నాడు, పృథ్వీరాజు తమ్ముడు అనగానే చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో వాళ్ళ తమ్ముడికి తెలియదా? మరి వీళ్ళంతా చిన్నప్పటి నుంచి పెరిగి ఇంత జరుగుంటే వీళ్ళ తమ్ముడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? కొత్తగా తెలియనట్టు వీని తెచ్చుకున్న ఎందుకు అడుగుతున్నాడు? అక్కడ కూడా కొద్ది రేజ్ అయ్యే సన్నివేశాలు ఉన్నప్పుడల్లా పృథ్వీరాజు మనోని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మీకు తెలియదు అతని కోపం, నాకు తెలిసిన కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో అక్కడ కూడా ఏదో జరిగింది, మనం కంట్రోల్ చేయకపోతే ఏం చేస్తాడు, ఏం విధ్వంసం చేశాడనే దానికి కూడా మనకి మళ్ళీ ఒక ఆన్సర్ కావాలి. సో ఇతనికి తెలుసు కానీ వీళ్ళ ఫ్యామిలీకి ఏం తెలియదు అంటే అదేంటో నాకు అర్థం కావట్లేదు. సో అది కూడా సెకండ్ పార్ట్లో క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది, కావాలి కూడా దానికి. ఇంకోటి పక్కన పెడితే ఈ ట్రైబ్స్లో ఉన్న ట్రైబ్స్ కూడా ప్రభాస్ కూడా సంబంధం ఉంది అనేలాగా మనకు ఒక షాకింగ్ ఎలిమెంట్ చూపించే అవకాశం ఉంది. సో ఆ 5-6 తెగల్లో కూడా ప్రభాస్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉండొచ్చు అనేది మనకి ఎండ్లో మనకి శౌర్యాంగ పర్వం అనేది ఒకటి చూపిస్తారు సెకండ్ పార్ట్. నాకు తెలిసినంత వరకు ప్రభాస్ శౌర్యాంగులకు సంబంధించిన వాడు ఏంటారు, అది ఏంటి ఏ విధంగా అనేది కూడా మనకి తెలుసుకోవాలి. సో ఇది ప్రభాస్కి తెలుసా ఈ విషయం, లేదా తెలిసి ఇలా చేస్తున్నాడా తెలియదా, లేదా వాళ్ళ అమ్మగారికి తెలుసా, అటుపక్క గ్యాంగ్కి తెలుసా, గ్యాంగ్ ఎందుకు వెతుకుతున్నారు, ఇలా ఇవన్నీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటికి ఆన్సర్స్ అని మనకి సెకండ్ పార్ట్లో వస్తాయి. కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కడు ఫస్ట్ పార్ట్ కాబట్టి ఓకే కన్విన్స్ అవుతాడు. కానీ ప్రేక్షకుడు ఎప్పుడు వీటి మీద నిరాశపడలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బాగున్నాయి కొన్ని. ఈ సన్నివేశం నేనైతే మీకు చెప్పానో ఆ సన్నివేశాలు కాస్త మనకి ఒక టెంపోని మనకి తీసుకెళ్ళాయి, ఒక ఇంట్రెస్ట్ని కలిగించాయి. ఇంతవరకు బాగానే ఉంది. ఎక్కడరా నిరాశపడిందంటే సెకండ్ హాఫ్లోనే మొత్తం సినిమా అంతా. సెకండ్ హాఫ్ ఏదైతే కాన్సార్ అనే మనకు ఒక సామ్రాజ్యాన్ని చూపించాడో, ఒక 5-6 తెగలంటే ట్రైబ్స్, వాళ్ళు చేసే పనేం లేదు, ఏంటి స్మగ్లింగ్ చేస్తుంటారు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉంటారు వాళ్ళంతా. అంటే వాళ్ళంతా బిజినెస్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి అంత పెద్ద ఊరు ఒక ప్రపంచంలో, ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో ఉంది అంటే గవర్నమెంట్ గమ్ముకుంటుందా? వాళ్ళు చేస్తుంటే ఎవరు తెలియకుండా అంత ఓపెన్గా చేస్తారా వాళ్ళు? అదే లాజిక్లకు అందని లాజిక్లకి అందని ఒక లాజిక్ అది. సో దాన్ని పక్కన పెడదాం దాని తర్వాత. సో ఏంటంటే ఈ ఫ్లాష్ బ్యాక్ ఏది చెప్పడం జరిగిందో, ఈ ఫ్లాష్ బ్యాక్లోనే మనకి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేస్తూ ఉంటారు. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి ఒక స్టోరీని చెప్పు ప్రతి ఒక్కరికి ఒక బిల్డప్ అందరికీ ప్రతి ఒక్కరి బిల్డప్పే. ప్రభాస్కి ఇంకా చెప్పాలంటే ప్రభాస్కి రన్ టైం తక్కువ. దీంట్లో మీరు మొత్తం ఓవరాల్ గమనిస్తే ప్రభాస్ రన్ టైం తక్కువ. ఫస్ట్ టైం నేను ఒక పెద్ద హీరోకి తక్కువ రన్ టైంలో ఉండడం అనేది మీ సినిమా గమనిస్తే అర్థమవుతుంది. ప్రభాస్ రన్ టైమే తక్కువ. ఇన్ని క్యారెక్టర్స్ వచ్చేసి ప్రతి ఒక్కడికి ఒక స్టోరీ, ప్రతి ఒక్కడికి బిల్డప్ ఇస్తూ ఉంటే ఏ విధంగా ఉంటే అది కూడా తికమక మనకు అర్థం కాదు. ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం లాగే మనకి. దాన్ని ఇంకోలా చెప్పచ్చు. అక్కడే పోయింది సినిమా, అక్కడే పోయింది. ఆ సినిమాలో ఆ ఫ్లాష్ బ్యాక్ కాన్సార్ సామ్రాజ్యం గురించి ఎత్తుకోవడం, ఆ స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడంలోనే సినిమా క్లైమాక్స్ దాకా వచ్చేస్తే అక్కడే మనకు బోర్ అనిపిస్తుంది. అన్ని పేర్లు అంత ఇది సినిమాని ఒక టెంపోని అలా స్పీడ్ బ్రేకర్ లాగా వేసేస్తూ ఉంటాయి. అవి అంతమంది క్యారెక్టర్స్ వస్తుంటారు. సో దీనివల్ల ఏంటంటే ఒక మంచి కథ, ఒక ఎలివేషన్, ఓన్లీ ఎలివేషన్ ఉంది తప్ప ఎలివేషన్ వెనకాల కావాల్సిన బలమైన కథనం లేదు, బలమైన నేపథ్యం లేదు.
దానివల్ల మనకి సినిమా మిగతాది ప్రభాస్ వల్ల, ప్రభాస్ అపీరెన్స్ వల్ల, ప్రభాస్ పెర్ఫార్మెన్స్ వల్ల, ప్రభాస్ ఫైట్స్ వల్ల రెండు ఎలివేషన్ మన ఇంటర్వెల్ కావచ్చు, సెకండ్ హాఫ్లో కావచ్చు, దానివల్ల మనకి కాస్త మనకి మబ్బా అనిపిస్తుంది, కానీ మిగతాదంతా అబ్బా అనిపిస్తుంది. అది సినిమా. సో ఇది ఓవరాల్గా చాలా ఇప్పుడు ఈరోజు 2 విషయాల కోసం నేను మీ ముందుకు వచ్చాను. ఒకటేమో ఉగ్రన్ సినిమాని కాపీ పేస్ట్ చేయడం జరిగింది, ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఇక రెండోది మిక్స్డ్ టాక్ వచ్చింది. మిక్స్డ్ టాక్ ఎందుకు వచ్చిందని కూడా నేను మీకు వివరించాను. అండ్ అలాగే మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మనకి ఫస్ట్ పార్ట్లో. సో ఆ క్వశ్చన్స్ అన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. వీటన్నిటి కూడా మనకి సెకండ్ పార్ట్లో ఆన్సర్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.